హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జానుని ఇబ్బంది పెట్టడానికి అట్లకాడని వేడి చేసి అక్కడే పెట్టి జానుని కిచెన్లోకి పిలుస్తుంది దేవయాని. కానీ దేవయాని ప్లాన్ని పసిగట్టిన జాను ఎలాగైనా దేవయాని చెయ్యి కాల్చాలి అని ఆ పిండి వండంటి, ఆ పాన్ ఇవ్వండి అంటూ తను అటు తిరగగానే ఆ అట్లకాడని మార్చి ఆ గరిటివ్వండి ఆంటీ అంటూ దేవయాని చెయ్యి కాలేలా చేస్తుంది జాను. దాంతో వేడి వేడి అట్లకాడ పట్టుకున్న దేవయాని దాన్ని వదిలిపెట్టి పెద్దగా కేకలు పెడుతూ అమ్మో కాలిపోయింది, హాస్పిటల్, అంబులెన్స్ అని అరుస్తూ హాల్లోకి వస్తుంది. ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు. దేవయాని హాస్పిటల్కి వెళ్ళాలి, నా చేయి కాలిపోయింది అని అంటూ ఉంటుంది. ఏమైంది అని అందరూ అడగ్గా ఏం లేదు అత్తయ్య గారు, మా అత్తయ్య గారు పేనం అనుకుని అట్లకాడని వేడి చేసినట్టున్నారు, అది పట్టుకోగానే చెయ్యి కాలిపోయింది అని అంటూ ఉంటుంది జాను. అంతే కదా అత్తయ్య గారు అంటూ నిప్పు మీద పెట్రోల్ పోసినట్టు మాట్లాడుతూ ఉండగా అంతే అంతే అని అంటూ ఉంటుంది దేవయాని. ఆ మాత్రానికే హాస్పిటల్కి వెళ్ళాలా, వెన్న రాస్తే సరిపోతుంది అని దేవయానిని అరవింద కసరగానే లేదు లేదు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది దేవయాని. ఇక నువ్వు వెళ్ళి వెన్న తీసుకురా అమ్మా అని జానుకి చెప్తుంది అరవింద. ఇక వెళ్ళి వెన్న తీసుకొస్తున్న టైంలో ఇలా అనుకుంటూ ఉంటుంది జాను. ఇప్పుడు చెయ్యి బాగైపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆ మనీషాకి హెల్ప్ చేస్తుంది, అలా అంటే చేయకూడదంటే ఖచ్చితంగా ఇప్పుడు చెయ్యి బాగవ్వకూడదు అంటూ వెన్నలో సాల్ట్ వేసి తీసుకొస్తుంది జాను. ఇక మండుతున్న దేవయాని చేయిపై సాల్ట్ కలిపిన వెన్నని అప్లై చేయగానే మంటతో అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నీకన్నా చిన్న పిల్లలు నయం అని అంటూ తిడుతూ అరవింద జయదేవ్ నందన్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక వివేక్ అనుమానంగా ఏమైనా చేశావా అని అడుగుతూ ఉంటాడు. విశ్వాసం కోసం కాస్త ఉప్పు కలిపాను అని వెటకారంగా జాను చెప్పగానే అమ్మా అనుకుంటాడు వివేక్. ఇక వద్దులే అంటూ జాను చేతి నుండి తన చేయిని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని. ఇక పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైందంటీ అని మనీషా అడగగానే ప్లాన్ మిస్ఫైర్ అయింది, దాని చేతులు కాళ్ళు కాలేలా చేయాలని నేను చూస్తే ఆ అట్లకాడని నేను ముట్టుకొని నా చెయ్యి కాల్చుకునేలా చేశాను అని దేవయాని చెప్తూ ఉంటుంది. ఆ ప్లాన్ ఏదో నాకు ముందు చెప్పొచ్చు కదా, ఇలా మిస్ఫైర్ కాకపోయేది అని అంటూ ఉంటుంది మనీషా. అవును నిజంగానే నీకు చెప్తే అయిపోయేది అని అంటూ ఉంటుంది దేవయాని కూడా. ఇంతకీ నువ్వేం ప్లాన్ చేశావు అని దేవయాని అడగానే అది సస్పెన్స్ అని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది మనీషా. నేను అలా చెప్పే ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకున్నాను, నువ్వైనా చెప్పొచ్చు కదా అని దేవయాని మనీషాని అడగగానే నీలాగా నేను తెలివి తక్కువదాన్ని కాదు, నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అంటూ ఉంటుంది. బగ్ ద్వారా ఈ విషయాలన్నీ వింటున్న జాను వివేక్లకి విషయం అర్థం కాక వెళ్ళి లక్ష్మితో జాగ్రత్తగా ఉండమని మనీషా దేవయాని కలిసి కొంపలు ముంచే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తూ ఉంటారు. అలాగే అంటుంది లక్ష్మి. ఇక పంచాంగ శ్రవణం స్టార్ట్ అవుతుంది. ఇక కాసేపు పూజ తర్వాత ఎవరైనా సంకల్పం చెప్పుకోండి, కొబ్బరికాయ కొట్టండి అనగానే సంకల్పం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటుంది మనీషా. మీ కడుపులో ఒక కోరికను కోరుకొని కొబ్బరికాయ కొడితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటుంటాడు పంతులు. నేను మిత్ర లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అంటుంటుంది మనీషా. ఇక మీరు చెప్పండి అమ్మా అని అరవింద్ అని అనగానే అరవింద జయదేవ్ నందన్ లక్ష్మి ముగ్గురు కలిసి మిత్ర అని ఒకటేసారి గట్టిగా అరుస్తారు. అదేంటి మీరందరూ ఒకటేసారి నా మాట చెప్పారు, నా పేరు చెప్పారేంటి అని మిత్ర అడుగుతుండగా నువ్వు బాగుండడం కావాలి, అందరికీ అదే కావాలి మిత్ర, నువ్వు బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది అని అంటుంటుంది అరవింద. నేను కొబ్బరికాయ కొడతాను అని
మనిష మనసులో అనుకుంటూ ఉంటుంది, నువ్వే కొబ్బరికాయ కొట్టమ్మా అని జయదేవ్ నందన్ లక్ష్మితో అనగా కొబ్బరికాయ తీసుకొని దండం పెట్టుకుంటుంది లక్ష్మి కొబ్బరికాయ కొట్టేలోపు మనిష వచ్చి కొబ్బరికాయని గట్టిగా పట్టుకుంటుంది. నేను కొడతాను కొబ్బరికాయ అని మనిష అంటుండగా అరవింద నువ్వు కడుపుతో ఉన్నావు కొట్టొద్దు అని గట్టిగా అరవడంతో వెళ్ళి కూర్చుంటుంది. లక్కీ పైకి లేచి నేను కొడతాను నానమ్మ కొబ్బరికాయ అంటూ కొబ్బరికాయ కొడుతుంది. అది చక్కగా పగులుతుంది. ఆ తర్వాత పంతులు గారు ఉగాది పచ్చడిని తీసుకురండి, ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేద్దాం అది సేవించాక అనగానే అలాగే అంటూ వెళ్ళి ఉగాది పచ్చడిని తీసుకొస్తుంది లక్ష్మి కిచెన్లోకి వెళ్ళగానే ఏంటి లక్ష్మి ఏం ప్లాన్ చేసావేంటి, నన్ను ఇంటి బయటికి పంపడానికి ఏదైనా ప్లాన్ చేసావా అని అడుగుతూ ఉండగా నేను ఖచ్చితంగా చేస్తానులే కానీ నువ్వు ఏం ప్లాన్ చేసావో చెప్పు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకే ఐడియా తట్టలేదు, నేనే ప్లాన్ చెయ్యలేదు అని మనీష అంటూ ఉంటుంది. ఇక కొద్ది కప్స్లో పచ్చడి పెట్టడం పూర్తి చేసి వేరే కప్ తీసుకురావడానికి వెళ్తుంది లక్ష్మి. అప్పుడే లక్ష్మి పెట్టిన కప్స్లో మనీష తను తయారు చేసిన పచ్చడి బొప్పాయి రోజ్ సీడ్స్ కలిపిన పచ్చడి అందులో కలిపేస్తుంది. ఈ రోజుతో నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవడం ఖాయం లక్ష్మి అని అనుకుంటూ ఉంటుంది మనీష. ఇక లక్ష్మి అక్కడికి ఉగాది పచ్చడి తీసుకురాగానే అత్తయ్య గారు నాకు మొదటి ప్రసాదం అందివ్వరా, నా బిడ్డకి క్షేమం జరుగుతుంది అని మనీష అనగానే లక్ష్మి మొదటిగా మనీషకు అందించు అని అరవింద అంటుంది. ఇక ఒక్క నిమిషం వెనక్కి తిరిగి నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటుంది. ఇక అంటే ఏంటి, నా బిడ్డకి ఆశీర్వాదం దొరకకూడదా, నేను ఫస్ట్ ప్రసాదం తినకూడదా అని మనీష అనగానే నాకొచ్చి తప్పుగా అనుకోకు మనీష, నువ్వు గర్భవతివి, ఇందులో పులుపు తీపితో పాటు చేదు ఒగరు కూడా ఉంటాయి, అవి నీ కడుపులోని బిడ్డకు మంచిది కాదు అని అంటూ పంతులు గారి దగ్గరున్న ప్రసాదం మంచిది, ఇది తీసుకో అంటూ ఆ ప్రసాదాన్ని మనీషకి ఫస్ట్ అందించి మిగతా ప్రసాదాలని అందరికీ అందిస్తుంది లక్ష్మి. ఇక అసలు జరిగింది ఏంటంటే కిచెన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బొప్పాయి ఫ్రూట్ తక్కువ కనబడుతుంది. నేను 3 తెచ్చాను కదా, 2 ఉన్నాయేంటి, పిల్లల కోసం తీసుకొచ్చాను కదా అని అంటుండగా డస్ట్బిన్లో ఆ తొక్కలు కనబడతాయి. ఇక మనీష ప్లాన్ అర్థమైపోతుంది. దాంతో ఆ కప్స్లోని ప్రసాదం కాకుండా పంతులు గారి దగ్గరున్న ప్రసాదాన్ని మనీషకి అందిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక ఆ ప్రసాదాన్ని తీసుకున్న మనీష కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మిని. పక్కనున్న దేవే అని దీని ప్లాన్ బెడిసికొట్టినట్టుంది, ఇది కూడా వేస్టే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి నీ ప్లాన్ రివర్స్ అయిందని చూస్తున్నావా అని మనీషని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఎవరికో ఫోన్ చేసి ఓకే అంటూ స్మైల్ ఇస్తుంది లక్ష్మి. ఇంతకీ మనీషాని బయటికి గెంటేయడానికి లక్ష్మి చేసిన ప్లాన్ ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.